హాయ్ అండి. నేను మీ సరోజ ఆవాల. రోజువారీ వ్యవహారాలు కాకుండా ఈరోజు కొంత వెరైటీగా కొంచెం చిన్న కాన్సెప్ట్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే ఈరోజు నేను నా కథ. ఈరోజు ఆఫ్టర్‌నూన్ కొంచెం లేజర్ దొరికేసరికి సరదాగా ఒక పెన్ను పట్టుకొని ఏదో కథను రాస్తూ కూర్చున్నాను. అది మా వాళ్ళకి వినిపించేసరికి చాలా బావుంది అన్నారు. ఇంకా ఆగుతామంటండి, ప్రపంచానికి చెప్పేయాలి గదా! వెంటనే యూట్యూబ్ ఛానల్‌లో పెట్టేస్తున్నాను. ఒకవేళ మీకు గనక నా కథ నచ్చితే గనక ఒక్క 50 లైక్స్ ఇవ్వండి. దీనికి సెకండ్ పార్ట్ ఉంటుంది. ఓకేనా? ఇంకా ఆలస్యం ఎందుకు? డైరెక్ట్‌గా కథలోకి వెళ్ళిపోదాం. పచ్చని పొలాలు, పక్షుల కిలకిలలు, వచ్చీరాని ఎండతో అప్పుడే తెల్లవారుతుంది అన్నప్పుడు ఒక మంచి సంగీతం మన చెవున వినిపిస్తూ మన నిద్ర లేపుతుంది అనుకోండి. అదే ఇంకా ఏదో, ఇంకా ఏదో అంటూ ఒక మంచి సంగీతం నా చెవున పడుతున్నప్పుడు ప్రశాంతంగా ఆ రోజు నిద్రలేసినప్పుడు ఒక పక్కన మావారు, ఇంకో పక్కన మా పిల్లలు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. గడియారం కాసి చూస్తే కరెక్ట్‌గా 5:30 గంటలవుతుంది. వచ్చి రాని సూర్యుడు తన లేలేత కిరణాలతో మా ఇంట్లోకి తొంగి చూస్తున్నట్టు అనిపించింది నాకు. వెంటనే ఇంకెందుకులే అని నిద్రలేశాను. అయితే నా పనులన్నీ ముగించుకొని చక్కటి చిక్కటి కాఫీతోని ప్రశాంతంగా బయటకొస్తున్నప్పుడు ఎక్కడో తెలియని చిన్న గడబడి. అది ఎవరో కాదు, మా పక్కింటి ఆవిడ. ఆవిడ గొంతు చాలా భయంకరంగా నాకు వినిపించింది. ఏంట్రా ఏం జరుగుతుంది అని బయటకొచ్చి చూశాను. మన గొడవలైతే ఎప్పుడైనా వినొచ్చు, అంతే కదండీ! వెంటనే పక్కింటి వాళ్ళ గొడవలనేసరికి ముందే వినేయాలి. సో, అందుకే ఆ కాఫీ తీసుకొని మా బాల్కనీలోకొచ్చి వింటూ ఉన్నాను. యాక్చువల్‌గా అండి కుసుమ చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయికి రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. అలాగే తను నాతో డైలీ మాట్లాడుతూనే ఉంటుంది. తన గురించి నెగెటివ్ చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే ఈరోజు ఏంటో చిన్న గొడవైతే జరుగుతుంది. ఆమె అంటుంది, "ఎప్పటికి మారుతారసలు? ఏంటి నా జీవితం? ఛీ! అస్సలు సాయానికే రారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసిందాన్ని చేసినట్టే ఉంటున్నాను" అంటూ ఒక్కటే అరుస్తూ ఉంది. ఎవరింట్లో ఉండవండి పనులు. కాకపోతే కొత్తగా పెళ్ళయింది కదా! కొంచెం అలాగే ఉంటుంది. ఇంకో వైపున ఆమె భర్త వాయిసు ఈశ్వర్‌ది. అతనంటున్నాడు, "అవునా! నేను సాయం రాకుండానే తమరికి రోజు గడిసిపోతుందా?" అంటూ తనని కవ్విస్తూ ఉన్నాడు. నాకనిపించిందేంటంటే వీళ్ళసలు గొడవాడుకుంటున్నారా? లేకపోతే రొమాన్స్ చేసుకుంటున్నారో అస్సలు అర్థం కాలేదు. ఓకే బాబా! నాకెందుకొచ్చిన విషయం కదా అని ఈ చల్లటి గాలితోటి లేలేత సూర్యకిరణాలు ఎంజాయ్ చేస్తూ ఆ చిక్కటి కాఫీని లాగిస్తూ ఉన్నాను. ఈలోపు కుసుమ నన్ను పిలిచేసింది.